ఒక్కటి జరగాల్సిన నష్టం జరిగిపోయింది రోహిత్. ఫిజికల్గా మెంటల్గా ఆడేసుకున్నారు. నరక యాతన, ఏ మనిషి పడని నరక యాతన. ఒక మనిషి అంత భయంకరంగా క్యారెక్టర్ అసాసినేట్ అయ్యి ఫిజికల్గా కూడా అసాసినేట్ అయ్యే పరిస్థితులకి తీసుకొచ్చారు. ఆ ప్రెషర్ అంతా కుటుంబం మీద కూడా వేశారు. ఆర్థిక మూలాల మీద కొట్టేసి కుటుంబాన్ని సర్వనాశనం చేయాలనుకొని ఉన్న పరిస్థితుల్లో మా ఉసురు తగలకుండా పోయిద్దా? మా ఉసురు తగలదా? నా బిడ్డలు, నా భార్య, నా చెల్లెలు, నా కన్న తల్లి ఏడ్చిన మా ఉసురు పవన్ కళ్యాణ్కి, లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడు తగలదా? మనుషుల దగ్గర ఇప్పుడు వాళ్ళు ఏం చేసినా చల్లుతుంది అనుకుంటున్నారు. దేవుని దగ్గర ఖచ్చితంగా దేవుడు చూస్తూ ఉంటాడు. దేవుడే చేస్తాడని. ఎవరు? దేవుడే చేస్తాడని. పాపభీతి. మీరు జైలుకి వెళ్ళటానికి కూడా దేవుడు కారణమా? మేబీ అవ్వచ్చు. ఇప్పుడు నేను పారిపోలేదు రోహిత్ ఎక్కడికి. నేను గుంటూరులో నా ఇంట్లో ఉన్నాను. నేను కూడా పారిపోయి న్యూజిలాండ్, లండన్ వెళ్ళగలను. నాకు సోర్సెస్ ఉన్నాయి చాలా. నేను పారిపోతే నా కింద ఉన్న టీంని ఎత్తేస్తారు. నిరుపేదలు వాళ్ళు, మొత్తం దళితులు నా కాడ ఉండింది.